యా యా. పోయస్ గార్డెన్ నుంచి శశికళ బయలుదేరి జయలలిత సమాధి వద్దకు చేరారు. నివాళులర్పిస్తున్న శశికళను మనం చూడొచ్చు. గవర్నర్ను కలవడానికి ముందు ఆవిడ శశికళ సమాధి దగ్గరకు వెళ్ళి జయలలిత సమాధి దగ్గర నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజ్ భవన్కు చేరుకుంటారు. మెరీనా బీచ్ లో జయలలిత సమాధి దగ్గర నివాళులర్పిస్తున్నారు శశికళ. మనం చూడొచ్చు ఆ దృశ్యాలని ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. మళ్ళీ గ్రీన్ కలర్ శారీలో మనకు కనిపిస్తున్నారు శశికళ. ఇంకోవైపు పన్నీరు సెల్వం ఇంతకు ముందు జయలలిత సమాధి దగ్గర ఆయన నివాళులర్పించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆయన తిరుగుబాటు ప్రకటించారు శశికళ మీద. ఇక ఇవాళ శశికళ గవర్నర్తో భేటీకి ముందు జయ సమాధి దగ్గరకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఆవిడ ఒకంత భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కంట కన్నీరు పెట్టుకుంటూ అమ్మకు నివాళులర్పించిన తరువాత అక్కడి నుంచి రాజ్ భవన్కు పయనమవుతున్నారు శశికళ. గ్రీన్ కలర్ శారీలో ఆవిడ మెరీనా బీచ్లో ఉన్న జయ సమాధి వద్దకు చేరుకుని అక్కడ జయలలితకు నివాళులర్పించారు. నివాళులర్పిస్తున్న సందర్భంలో శశికళ కొంత భావోద్వేగానికి గురయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. ఇక నివాళులర్పించిన అనంతరం వెంటనే రాజ్ భవన్కు పయనమవుతున్నారు శశికళ. శశికళ వెంట భారీగా శశికళ మద్దతుదారులు కూడా మెరీనా బీచ్కు చేరుకున్నారు. ఆవిడతో పాటే ముందుకు కదులుతున్నారు. మెరీనా బీచ్లో జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన శశికళ ఇక రాజ్ భవన్కు పయనమయ్యారు. గవర్నర్తో భేటీ కానున్నారు శశికళ. తన బల నిరూపణకు శశికళ కూడా గవర్నర్ అడిగే అవకాశం కనిపిస్తోంది. తన వద్ద ఎమ్మెల్యేల బలం ఉందని, అందరూ తనకే మద్దతు పలుకుతున్నారు అన్న విషయాన్ని గవర్నర్కు తెలియచేయనున్నారు శశికళ. జయ సమాధి దగ్గర శశి నివాళులర్పించిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మెరీనా బీచ్కు చేరుకుని జయలలిత సమాధి దగ్గర శశికళ నివాళులర్పించారు. ఒకంత భావోద్వేగానికి కూడా ఆవిడ గురయ్యారు. కంట కన్నీరు పెట్టుకుంటూ అమ్మకు నివాళులర్పించిన శశికళ అక్కడి నుంచి రాజ్ భవన్కు పయనమయ్యారు. అయితే మెరీనా బీచ్లో జయ సమాధికి నివాళులర్పిస్తున్న క్రమంలో ఆవిడ ఒక సీల్ కవర్ని జయ సమాధి వద్ద ఉంచారు. బహుశా సేకరణ అయ్యి ఉండొచ్చు. ఆ కవర్ని జయ సమాధిపై ఉంచిన తరువాత మళ్ళీ ఆ కవర్ని తీసుకుని ఆవిడ రాజ్ భవన్కు పయనమయ్యారు. జయ సమాధి వద్దకు చేరుకున్న శశి అమ్మకు నివాళులర్పించి ఒకంత భావోద్వేగానికి గురై కంట కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి రాజ్ భవన్కు పయనమయ్యారు. నివాళులర్పిస్తున్న సందర్భంలో శశి ఒక కవర్ని అక్కడ జయ సమాధి వద్ద ఉంచి దండం పెట్టుకుని మళ్ళీ ఆ కవర్ని తీసుకుని అక్కడి నుంచి రాజ్ భవన్కు బయలుదేరారు. బహుశా ఎమ్మెల్యేల సంతకాల సేకరణ ఆ కవర్లో ఉండుండొచ్చు. గవర్నర్కు అందజేయనున్న ఆ కవర్ని శశికళ జయ సమాధిపై ఉంచారు. మొన్న పన్నీరు సెల్వం మెరీనా బీచ్లోని జయ సమాధి వద్దే 45 నిమిషాల పాటు మౌన దీక్ష చేశారు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇక ఇవాళ శశికళ మెరీనా బీచ్కు చేరుకుని జయ సమాధికి నివాళులర్పించారు. నివాళులర్పిస్తున్న సందర్భంలో ఆవిడ కంటతడి పెట్టుకున్నారు. ఇక ఒక కవర్ని జయ సమాధి మీద ఉంచి దండం పెట్టుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇక అటు నుంచి రాజ్ భవన్కు పయనమయ్యారు శశికళ.
ఇప్పుడు గవర్నర్తో భేటీ కాబోతున్నారు. 7:30 గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు శశికళకు. పన్నీరు సెల్వంతో కొద్దిసేపు భేటీ జరిగింది గవర్నర్తో. ఇక శశికళతో మంతనాలు ఎన్ని నిమిషాల పాటు సాగుతాయో మనం వేచి చూడాలి. ప్రస్తుతం మెరీనా బీచ్లో జయ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించిన తరువాత శశికళ రాజ్భవన్కు పయనమయ్యారు. శశికళ వెంట మద్దతుదారులందరూ కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా శశి సమాధిపై ఒక కవర్ నుంచారు ఆవిడ. కవర్ని సమాధిపై ఉంచి దండం పెట్టుకుని అమ్మ ఆశీర్వాదం పొంది వెళుతున్నట్టు ఆవిడ అక్కడి నుంచి రాజ్భవన్కు పయనమయ్యారు. ఇక మొన్న పన్నీరు సెల్వం కూడా శశికళపై తిరుగుబాటు చేసే క్రమంలో రాత్రి మెరీనా బీచ్కు చేరుకుని మొన్న రాత్రి అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు మౌన దీక్ష చేసిన తరువాత శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. ఇక ఇవాళ మనం చూసినట్టయితే శశికళ మరి కాసేపట్లోనే గవర్నర్తో భేటీ కానున్నారు. గవర్నర్తో భేటీకి ముందు పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరిన తరువాత రాజ్భవన్కు చేరుకునే మధ్యలో మెరీనా బీచ్కు వెళ్లారు శశికళ. మెరీనా బీచ్లో జయలలిత సమాధి దగ్గరికి చేరుకుని అక్కడ అమ్మకు నివాళులర్పించి భావోద్వేగానికి గురయ్యారు శశికళ. మరికొద్ది నిమిషాల్లోనే గవర్నర్తో భేటీ కానున్నారు శశికళ. అయితే గవర్నర్తో భేటీకి ముందు జయ సమాధి వద్దకు చేరుకుని అమ్మకు నివాళులర్పించారు శశికళ. నివాళులర్పిస్తున్న సమయంలో కన్నీరు పెట్టుకున్నారు, ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆవిడ తన వెంట తెచ్చిన ఒక కవర్ని జయ సమాధిపై ఉంచి అమ్మ ఆశీర్వాదం పొందారు శశికళ. ఇక అటు నుంచి రాజ్భవన్కు పయనమయ్యారు. మరి కాసేపట్లోనే గవర్నర్తో భేటీ కానున్నారు శశికళ. రాజ్భవన్కు బయలుదేరారు శశికళ. మరి కాసేపట్లోనే గవర్నర్తో మాట్లాడే అవకాశం ఉంది. ఏ అంశాలు చర్చించనున్నారు, తన బలాన్ని తను ఎలా నిరూపించుకునే అవకాశం ఉంది తెలుసుకుందాం. రాజ్భవన్ దగ్గర అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, తమిళనాడు రాజకీయం మొత్తం ఇప్పుడు రాజ్భవన్ చుట్టే తిరుగుతుంది. రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నారు. కొద్దిసేపటి క్రితం 5 గంటలకు పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత తాను బలవంతంగా తనతో రాజీనామా చేయించారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. అయితే గవర్నర్ ఏ విషయం చెప్పలేదు. గవర్నర్తో పన్నీర్ సెల్వం భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని గెలిపించాలని గవర్నర్ను కోరానని చెప్పాడు. ధర్మం గెలుస్తుంది, ధర్మం తన పక్షాన ఉందని కూడా చెప్పారు. ఆ తర్వాత 7:30 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చాడు గవర్నర్. పోయస్ గార్డెన్ నుంచి ఆమె నేరుగా బయలుదేరి మెరీనా బీచ్లోని జయ సమాధి వద్ద నివాళులర్పించారు. మొన్న పన్నీర్ సెల్వం జయ సమాధి వద్ద నివాళులర్పించి సుమారు 50 నిమిషాల పాటు ధ్యానముద్రలో ఉన్న తర్వాత తనకు జయలలిత ఆత్మ నిజాలు చెప్పాలని చెప్పింది. ఆ నిజాలను చెప్తున్నానని శశికళ పైన తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు పోయస్ గార్డెన్ నుంచి కూడా శశికళ జయ సమాధి వద్దకు చేరుకొని శాసనసభ పక్ష తీర్మానం చేసింది. తను ముఖ్యమంత్రిని కావాలని తను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేసిన కవర్ను జయ సమాధి వద్ద ఉంచి ఆమె ఆశీస్సులు పొందానని చెప్పింది. ఆశీస్సులతో కొద్దిసేపట్లో రాజ్భవన్కు ఆమె చేరుకునే అవకాశం ఉంది. మెరీనా బీచ్ నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన తర్వాత తనకు ఎవరెవరి మద్దతు ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనేది పన్నీర్ సెల్వం కూడా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సంతకాల లిస్టులో పన్నీర్ సెల్వం సంతకం కూడా ఉంది. ఆ లిస్టుని ఇచ్చిన తర్వాత గవర్నర్తో ఏ విధంగా పన్నీర్ సెల్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఏదైతే చేశారో ఆరోపణలు అన్నింటినీ కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. ఒక్కసారి కనుక రాజ్భవన్ వద్ద చూస్తే ఎంత హంగామా కనిపిస్తుందో ఒకసారి చూడవచ్చును. మొత్తం తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఇక్కడ కేంద్రీకృతమైంది. పోలీసులు అయితే సుమారు 1000 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. పోయస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్కి వచ్చి మెరీనా బీచ్ నుంచి ఆమె కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఏ ఆప్షన్స్ని ఎన్నుకోవాలి, తన ముందున్న సవాల్ని ఏ విధంగా అధిగమించాలని కూడా సుదీర్ఘంగా గవర్నర్ విద్యాసాగర్ రావు కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఎవరైతే
పన్నీర్ సెల్వం రాజీనామా చేశారో తను రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్కు లేఖ పంపించి ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ తనను బలవంతంగా రాజీనామా చేపించారు. ఆ రాజీనామా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు గవర్నర్. ఈ మేరకు పన్నీర్ సెల్వంను వివరణ కోరారు. ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్న అంశాలను కూడా పన్నీర్ సెల్వంను అడిగి తెలుసుకున్నారు. అయితే పన్నీర్ సెల్వం చెప్పిన అంశాలకు ఆయన సంతృప్తి చెందారా లేదా అనేది మళ్ళీ రాజ్భవన్ నుంచి సమాచారం రావాల్సింది. కాకపోతే 7:30 గంటల తర్వాత శశికళతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కానీ శశికళ ఆత్మరక్షణలో పడే విధంగా పన్నీర్ సెల్వం ఈ రోజు ఉదయం నుంచి కూడా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ప్రెసిడియం చైర్మన్గా ఉన్న మధుసూదన్ ఎవరైతే ఉన్నారో జయలలిత తనకు ఆసుపత్రిలో ఉండగా చెప్పింది తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ప్రెసిడియం చైర్మన్గా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలి మధుసూదన్ అని చెప్పిందని చెప్తున్నారు. అదే మధుసూదన్ మొదట శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని తొట్టతొలదత ప్రతిపాదించిన వ్యక్తి మధుసూదన్. ఆ మధుసూదనే ఇప్పుడు పన్నీర్ సెల్వం వైపు తిరిగారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన కూడా వ్యూహరచన చేస్తున్నారు. ఏ విధంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే అంశాల మీద కూడా తన అనుచరులను కూడా రంగంలోకి దిగి మొత్తం తమిళనాడులో ఉన్న ఎమ్మెల్యేలను ప్రధానంగా ఏఐడిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే కూడా ఇప్పటివరకు వేచి చూసే ధోరణి అవలంబించినప్పటికీ కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ కనుక గవర్నర్ పన్నీర్ సెల్వం కనుక శాసనసభలో బలం నిరూపించుకోవాలని అవకాశం ఇచ్చినట్లయితే డిఎంకే పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతుందని కూడా ఆయన పార్టీ నిర్ణయంగా చెప్పారు. ఇప్పటివరకు స్టాలిన్ ఈ విషయంలో ఏఐడిఎంకే అంతర్గత వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాత్రం ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో డిఎంకే ఇప్పటివరకు లోపాయికారుగానే పన్నీర్ సెల్వంకు సపోర్ట్ చేస్తుంది, శశికళకు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తుందని తెలిసింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే డిఎంకే కూడా పూర్తిగా పన్నీర్ సెల్వంకు అండ ఉన్నట్టు చెప్తుంది. ఒకవైపు కేంద్రం అండ ఉందని కూడా భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా గవర్నర్తో రాజ్యాంగబద్ధమైన పోస్టును అడ్డం పెట్టుకుని తమకు వ్యతిరేకంగా పనిచేస్తుందని శశికళ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ శశికళ భేటీ తర్వాత ఆమె శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సంతకాలు ఇచ్చిన తర్వాత కేవలం 10 మందిని మాత్రమే తన వెంట రావాలని గవర్నర్ అపాయింట్మెంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యేలను పెరేడ్కి అవకాశం లేదు. కానీ ఒక క్యాంపులో 120 కిలోమీటర్ల దూరంలో ఒక క్యాంపులో ఎమ్మెల్యేలు ఉన్నారు. శశికళ వర్గం 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. కానీ పన్నీర్ సెల్వం వర్గం మాత్రం కేవలం 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కూడా 12 మంది ఆ క్యాంపు నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారని కూడా సమాచారం ఉంది. తమకు సెల్ ఫోన్లు ఇవ్వలేదు, సెల్ ఫోన్లు జామర్ పెట్టి మొత్తం సెల్ ఫోన్లను కూడా బ్లాక్ చేశారు. తమ అక్కడి నుంచి రావడానికి అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని కూడా వారు తినడానికి అంగీకరించలేదు. ఇంకా దీక్ష కొనసాగుతుంది, తమను బయటకు పంపించాలని కూడా కోరుతున్నట్లు సమాచారం ఉంది. దీక్ష ఈ క్యాంపులో ఇటువంటి కలకలం ఏర్పడడం శశికళకు కాస్త ఆత్మరక్షణలో పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు పన్నీర్ సెల్వం ఇతర ఎమ్మెల్యేలను, అందులో ఉన్న ఎమ్మెల్యేలను కాకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా, అందులో గీత అనే ఒక ఎమ్మెల్యే ఉంది, ఆ ఎమ్మెల్యే భర్త కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ గీతని తనకు వెంటనే అప్పగించాలి, ఎక్కడ ఉందో తెలియడం లేదు, ఫలాని క్యాంపులో కిడ్నాప్ చేశారని కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని యూజ్ చేసుకోవాలి, పోలీస్ యంత్రాంగాన్ని యూజ్ చేసుకోవాలి, లేదా శశికళకున్న దారులను క్లోజ్ చేయాలనే విషయంలో పూర్తిగా పన్నీర్ సెల్వం పైచేయి సాధించారు. అనధికారికంగా అందుతున్న మనకు ఒక బ్రేకింగ్ కూడా తెలుస్తుంది. పోయస్ గార్డెన్ని అమ్మ స్మారక మందిరంగా ప్రకటించాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ఒక జీవో కూడా విడుదల చేయాలని చెప్పారు. అయితే పోయస్ గార్డెన్లో శశికళకు చోటు లేకుండా చేయడం ద్వారా, ఆమెను బయటకు పంపించడం ద్వారా ఇక శశికళకు పూర్తిగా ఎటువంటి మద్దతు లేకుండా చేయాలని కూడా పన్నీర్ సెల్వం ఒక వ్యూహం పన్నినట్టు తెలిసింది. రాత్రికి రాత్రి పోయస్ గార్డెన్కు తాళాలు వేసి ప్రభుత్వ ఆధీనంలోకి కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం ఉంది. అది అధికారికంగా ఇంకా ధృవీకరణ కాకపోయినప్పటికీ పోయస్ గార్డెన్ని అమ్మ స్మారక మందిరంగా గుర్తిస్తూ ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా జియో విడుదల కాకపోయినప్పటికీ సిఎస్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంకు ఒకవేళ శాసనసభలో మెజార్టీ నిరూపించుకోవడానికి గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా అనేది ఒక అంశం. రెండవది, శశికళ వచ్చిన తర్వాత శాసనసభ పక్షనేతగా తను ఎన్నుకుంటూ 130 ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఆ సంతకాలను చూసిన తర్వాత గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటే ఒకవేళ ఎమ్మెల్యేల పెరేడ్ చేయించవలసి ఉంటుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఒక అంశాన్ని లేవనెత్తారు, తనకు సంబంధించి తనకు కూడా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్న నేపథ్యంలో పెరేడ్ చేయించాలనే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి 10 మంది డెలిగేషన్స్ మాత్రమే
యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరేడ్ చేసే అవకాశం లేదు. అంటే 1-2-3 రోజులు వాయిదా వేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరి వాదనలు విన్న తర్వాత గవర్నర్ రాజ్భవన్ నుంచి కేవలం వాళ్ళతో భేటీ అయ్యాం, వాళ్ళ వాదనలు విన్నాం, తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి 1-2-3 రోజులు వాయిదా వేసే అవకాశం ఉంది. ఇంకొక అవకాశం సుప్రీంకోర్టులో రిజర్వ్ అయిన తీర్పు వెలువరించడానికి. రేపు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించలేదు. శశికళ, అదేవిధంగా ఇలవర్సి, సుధాకర్, జయలలిత అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రేపు కేసు తీర్పు వెలువడించలేదని కూడా చెప్పారు. అంటే సోమవారం కానీ మంగళవారం కానీ తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి శశికళ ఎటువంటి కేసును ఎదుర్కొంటుంది, కింది కోర్టులు ఏం చెప్పాయన్న అంశం మీద ఇప్పటికే గవర్నర్ పూర్తిగా అధ్యయనం చేసిన నేపథ్యంలో ఈ రోజుకైతే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ వాదనలు విన్న తర్వాత 1-2-3 రోజులు వాయిదా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా పరిగణలోకి తీసుకొని ఆ లోపు ఆగాలని కూడా యోచిస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు శశికళ వర్గం నుంచి జారిపోవడం, ఉన్న ఎమ్మెల్యేలు క్యాంపులో ఆందోళన దీక్షలు కొనసాగించడం, మరొక వైపు పోలీస్ యంత్రాంగం ఎవరైతే శశికళకు సహకరిస్తున్నారో ఆ పోలీస్ యంత్రాంగానికి సంబంధించి చెన్నై పోలీస్ కమిషనర్ను బదిలీ చేయడం, గతంలో శశికళకు వ్యతిరేకంగా పనిచేశారని 2 IAS ఆఫీసర్లు మాజీ CS పైన ఉన్న సస్పెన్షన్లను ఎత్తివేయడం, పోయస్ గార్డెన్ని అమ్మ స్మారక మందిరంగా చేయడం, ఇటువంటి పరిణామాలు అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగంలో శశికళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో తనకు అనుకూలమైన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సానుకూలంగా మలుచుకుంటున్నారు. పన్నీర్ సెల్వం అంటే మామూలు మనిషి కాదు, వంగి దండాలు పెట్టడమే కాదు, తిరుగుబాటు చేయడం కూడా తనకు తెలుసని పన్నీర్ సెల్వం నిరూపిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, రాజకీయ పక్షాలను దగ్గర చేసుకుంటూనే ప్రతిపక్ష పార్టీ అయిన DMKను కూడా దరి చేర్చుకుంటూనే ఇంకొక వైపు సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిని కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు పూర్తిగా మద్దతు ఉందని నిరూపించుకోవడానికి కూడా ఒక మిస్డ్ కాల్ ఇచ్చి తనకు మద్దతు తెలపాలని కూడా ఆయన ఈ సందర్భంగా పోస్టులు కూడా చెన్నై నగరంలో వెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా, ఫేస్బుక్లో కానీ ఇతరత్ర మార్గాల ద్వారా తనకు పూర్తిగా మద్దతు ఉందని ప్రకటించడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. AIADMK చీలిపోయినప్పటికీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి తన పైన ఉన్న వేసిన వేటు ఏమాత్రం చెల్లదు అని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తన ట్రెజరర్గా ఉన్న AIADMK పార్టీ ట్రెజరర్గా ఉన్న నేపథ్యంలో ₹1 కూడా తనకు సంబంధం లేకుండా విడుదల చేయొద్దని కూడా ఒక లేఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాశారు. ఇవన్నీ చూస్తుంటే ఆర్థిక వనరులు AIADMKకు ఎక్కడి నుంచి వెళ్తాయో, పార్టీ ఫండ్ను సీజ్ చేశాడు. అదేవిధంగా పోయస్ గార్డెన్ తన ఆధీనంలోకి, అంటే ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకొని స్మారక మందిరంగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్కరుగా తన వైపు తిప్పుకొని పార్టీ సీనియర్లను కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఒక మంత్రి కూడా తనకు మద్దతు పలుకుతున్నది. మొత్తం మీద పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని, తన గుప్పిట్లోకి తెచ్చుకొని పోయస్ గార్డెన్లో స్మారక మందిరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అమ్మ సమాధి నుంచి బయలుదేరిన శశికళ కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. పోలీసుల హడావుడి చూస్తే అదే కనిపిస్తుంది. పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఈ రాజ్భవన్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. మనం ఒకసారి కనుక విజువల్స్ లో చూస్తే పూర్తిగా రాజ్భవన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడున్న బలాబలాల విషయానికి వస్తే AIADMKకి సంబంధించి 135 ఎమ్మెల్యేల బలం ఉంది. అదేవిధంగా DMKకు 89 సభ్యుల బలం ఉంది, 8 కాంగ్రెస్ ఉంది. DMK ఒకవైపు పన్నీర్ సెల్వంకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇంకొక వైపు కాంగ్రెస్ సభ్యులు 8 మందిని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా కీలక పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం లేదు. కేవలం వాదనల వరకే పరిమితం చేయాలి. వాదనల వరకు పరిమితం చేసి వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోలేని అంశం మీదనే గవర్నర్ దృష్టి సారించారు. శశికళ భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకునేది, వాయిదా వేసేదా, లేక పన్నీర్ సెల్వంని బలం నిరూపించుకోమని కోరుతారా, లేదా శాసనసభ పక్షం నేతగా ఎన్నికైన శశికళకు అవకాశం ఇస్తారా, ఎటువంటి అవకాశం ఇస్తారనేది రాజ్భవన్ నుంచి 7:30 తర్వాతే మనకు కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఆప్షన్స్ని ఏది బెస్ట్ ఆప్షన్, ఏది రాజ్యాంగబద్ధమైన అంశం అని ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో రాజ్భవన్కు శశికళ కాన్వాయ్ చేరుకునే అవకాశం ఉంది. కేవలం 10 మంది డెలిగేషన్స్ తోటే ఆమె వస్తుంది. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆమె ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడానికి, ఎమ్మెల్యేల పెరేడ్ చేయడానికి అయితే అవకాశం లేదు. కొద్దిసేపట్లో ఇక్కడికి రావడానికి పోలీసులు కూడా హంగామా కనిపిస్తుంది. ఒక 2-3 నిమిషాల్లో అమ్మ సమాధి నుంచి రాజ్భవన్కు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనం విజువల్స్లో చూస్తే పూర్తిగా
ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఆమె రాక సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేస్తున్నారు. గవర్నర్ భేటీ తర్వాత 15 నిమిషాల పాటు అయితే పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఈ శశికళ ఎన్ని నిమిషాలు భేటీ అవుతుందో చూడాలి. మొత్తంగానైతే శశికళతో మాట్లాడిన తర్వాత ఆమె ఇచ్చిన లేఖను అనుసరించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ రమేష్, మరికొద్ది నిమిషాల్లోనే గవర్నర్తో శశికళ భేటీ కాబోతున్నారు. అయితే ఏ అంశాలు, అంటే తన బలం గురించి మాత్రమే ప్రస్తావించే అవకాశం ఉందా, లేకపోతే పన్నీరు సెల్వం వ్యవహరిస్తున్న తీరు మీద ఆగ్రహంగా ఉన్నారు శశికళ, ఈ మేరకు ఏమైనా చర్యలు తీసుకోండి అని విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోందా? ఒకవైపు మనం పన్నీర్ సెల్వం గవర్నర్ భేటీ గురించి మాట్లాడుకుంటే కనుక ధర్మాన్ని కాపాడండి అంటూ ఆయన విజ్ఞప్తి చేసినట్టు మీడియాతో వివరించారు. సో శశికళ నుంచి ఎటువంటి విజ్ఞప్తి గవర్నర్కు వెళ్లే అవకాశం ఉంది? ప్రధానంగా ఒకటే ఒక విజ్ఞప్తి, ప్రజాస్వామ్యబద్ధంగా తనకు 130 మంది ఎమ్మెల్యేలకు పైగా, అంటే మ్యాజిక్ ఫిగర్ తమిళనాడు శాసనసభలో 117 ఉంటే చాలు, 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక తనను శాసనసభ పక్ష నేతగా మొత్తం ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నేపథ్యంలో ఏడీఎంకే చీఫ్గా కూడా తను ఉన్నాను, శాసనసభ పక్ష నేత కూడా తను ఎన్నుకున్నందున తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని శశికళ గవర్నర్ను కోరే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఆ లేఖను కూడా గవర్నర్కు అందజేసే అవకాశం ఉంది. ఇదే క్రమంలో పన్నీర్ సెల్వం డబ్బులతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకుంటున్నాడనే ఆరోపణలు శశికళ ఈ రోజు ఉదయం చేశారు. అదే ఆరోపణను కూడా గవర్నర్ ముందుంచే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, అది కూడా రాతపూర్వకంగా చేసే అవకాశం ఉంది. తనకు బలం ఉంది కాబట్టి తనని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని చెప్తుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. అది కాసేపట్లోనే, మరికొద్ది నిమిషాల్లోనే శశికళ గవర్నర్తో భేటీ కాబోతున్నారు. అయితే రాజ్ భవన్కు వెళ్లే ముందే ఆవిడ మెరీనా బీచ్కు చేరుకుని జయ సమాధి వద్ద నివాళులర్పించి కంటతడి పెట్టుకుని అమ్మ ఆశీర్వాదం పొంది అక్కడి నుంచి రాజ్ భవన్కు బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లోనే రాజ్ భవన్కు చేరుకుంటారు శశికళ. ఇక ఆ తర్వాత గవర్నర్తో భేటీ అవుతారు. ఏ అంశాలు చర్చిస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇక బంతి గవర్నర్ రాజ్ భవన్లో ఉంది. గవర్నర్ నిర్ణయం ఇక్కడ కీలకం కానుంది. ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.